హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అజయ్ మాట్లాడుతున్నా. ఈరోజు మనం పైథాన్ ట్యూటోరియల్ 3లో వేరియబుల్స్ గురించి నేర్చుకుందాం అండ్ కొన్ని అథమెటిక్ ఆపరేషన్స్ కూడా చేద్దాం. ఇలా వీడియో వెళ్తూ ఉంటే మీకు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా నాకు తెలిసినవి మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్లో వేరియబుల్ అంటే ఏంటో చూద్దాం. మన ఎడిటర్ ఉపయోగించేసి ఒక పైథాన్ ఫైల్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ పై ఎక్స్టెన్షన్తో ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మనం ఏంటంటే ఇప్పుడు ఒక పైథాన్ ఫైల్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు వేరియబుల్ అంటే ఏంటో చెప్పబోతున్నాను. వేరియబుల్ అంటే మనం ఏదైనా ఒక డేటాని ఒక పర్టికులర్ నేమ్లో సిస్టమ్ మెమరీ అడ్రస్లో మనం దాచుకోవాలి. దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేసుకోవడానికి మనం వేరియబుల్ అనేది మనం యూజ్ చేస్తాం. ఒక వేరియబుల్ని మనం ఏదైనా వాల్యూ అసైన్ చేసామంటే ఆ వాల్యూ ఆ వేరియబుల్కి ఆ ప్రోగ్రామ్ రన్ అయ్యేంత వరకు కూడా ఆ మెమరీ అడ్రస్లో అసైన్ అయిపోతుంది కంప్యూటర్లో. ఫర్ ఎగ్జాంపుల్, మనం వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఏంటంటే ఏ వేరియబుల్ మనం డిక్లేర్ చేయాలన్నా సరే దాని డేటా టైప్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పేయాలి. అయితే ఇంటర్నల్ లేదంటే ఫ్లోట్, క్యార్ ఇలా మనం డిక్లేర్ చేసుకోవాలి. బట్ పైథాన్లో మనకు అవసరం అనేది లేదు, ఇన్స్టెంట్గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇప్పుడు నేనేంటంటే ఫ్రెండ్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసేసి దానికి ఏదైనా వాల్యూ అనేది అసైన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఏ అనే వేరియబుల్ ఏంటంటే ఫ్రెండ్స్, వేరియబుల్స్ అసైన్ చేసేటప్పుడు ఏంటంటే వేరియబుల్ నేమ్స్ అనేవి మనకి చాలా కేస్ సెన్సిటివ్ అనేది మ్యాక్సిమం చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఉంటుంది. మార్కప్ లాంగ్వేజెస్ తప్ప HTML, CSS వీటిలో పెద్దగా ఉంటుంది కానీ పెద్దగా ఉండదు. బట్ కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఏదైనా మనం ఒక నేమ్ ఇచ్చామంటే ఎగ్జాక్ట్గా అదే నేమ్ ఉండాలి. కేసు అంటే అప్పర్ కేసుది లోవర్ కేసు వచ్చినా, ఒకవేళ స్పేసెస్ వచ్చినా, ఇలాంటివి ఏమొచ్చినా సరే అది యాక్సెప్ట్ చెయ్యదు. అది వేరే అయిపోతుంది, ఇది వేరే అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వేరియబుల్ అనేది ఈ రెండు ఈక్వల్ కాదు ఫ్రెండ్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. ఇక్కడ స్మాల్ v ఉంది, ఇక్కడ క్యాపిటల్ V ఉంది. సో దీనికి ఒక మెమరీ అడ్రస్ అసైన్ అవుతుంది కంప్యూటర్లో, దీనికి వేరే మెమరీ అడ్రస్ అనేది అసైన్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వేరియబుల్స్ కేస్ సెన్సిటివ్ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్గా సేమ్ వర్డ్స్ ఉండాలి. అలాగే వేర్ ఇలా ఉంది కదా, ఇది వేర్ వచ్చి అండర్స్కోర్ వచ్చి ఏబుల్ అని వచ్చింది. అలాగే కిందన ఈ రెండు కూడా ఈక్వల్ కాదు. అలా ఇప్పుడు ఆ రెండు ఈక్వల్ అనేసి మనం ఎప్పుడు చెప్తామంటే ఎగ్జాక్ట్గా వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు వేరియబుల్ అని మనం అనొచ్చు. ఎందుకంటే ఈ రెండు ఇప్పుడు కేస్ సెన్సిటివ్లో ఉన్నట్టు అనమాట అర్థం. సో ఇప్పుడు ఫ్రెండ్స్ వేరియబుల్స్ నేమ్స్ కూడా మనం ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా వేరియబుల్ నేమ్కి ఫస్ట్ డిజిట్ అనేది ఇవ్వకూడదు. అంటే టు వేరియబుల్ ఈక్వల్స్ టు, ఎప్పుడైనా వేరియబుల్కి ఒక వాల్యూ అసైన్ చేయడానికి మనం ఈక్వల్ టు అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. ఈక్వల్ టు ఇది మనకి వేరియబుల్ని ఆ వాల్యూ అనేది ఆ వేరియబుల్ నేమ్కి మనం అసైన్ చేయడానికి ఈక్వల్స్ టు అనేది మధ్యలో ఆపరేటర్గా యూజ్ చేస్తాం. మనం వేరియబుల్ నేమ్స్ డిక్లేర్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా డిజిట్ అనేది స్టార్టింగ్ ఉండకూడదు. ఇది ఎర్రర్. ఇది మనకి ఏంటంటే పైథాన్లో మనం ఇలా చేయకూడదు. అండ్ వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేసేటప్పుడు స్పేసెస్ కూడా ఉండకూడదు. ఇలా స్పేసెస్ ఉన్నా సరే ఇది వేరియబుల్ నేమ్ కరెక్ట్ కాదన్నమాట. ఇంకా ఫ్రెండ్స్ వేరియబుల్ నేమ్లో వేరే వేరే సింబల్స్ కూడా యూజ్ చేయకూడదు. లైక్ హ్యాష్, ఇలా హ్యాష్ కానీ డాష్ కానీ ఇవేవి కూడా మనం యూజ్ చేయకూడదు వేరియబుల్ నేమ్స్కి. అండర్ స్కోర్స్ అయితే మనం ఏ వేరియబుల్కైనా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ ఇలా పెట్టి మనం వేరియబుల్ నేమ్ అనేది డిక్లేర్ చేయొచ్చు. మనం ఇప్పుడు ఏంటంటే ఒక వేరియబుల్కి ఒక ఇంటీజర్ వాల్యూ అనేది డిక్లేర్ చేద్దాం. సో ఏ అనేది ఒక వేరియబుల్ నేమ్, దీనికి ఈక్వల్ టు ఆపరేటర్ అంటే అసైన్ చేస్తున్నట్టు 1. ఈ వేరియబుల్కి ఏ అనేది మనం అసైన్ చేసాం ఫ్రెండ్స్. సో ఏ అనే వేరియబుల్కి పర్మనెంట్గా ఈ 1 అనే వాల్యూ స్టోర్ అయిపోతుంది. పైథాన్లో ఇంకోటి ఏంటంటే మళ్ళీ మనం ఏకి ఏదైనా వాల్యూ అసైన్ చేసామంటే అట్ ది ఎండ్లో ఏ వేరియబుల్కి ఏ వాల్యూ అయితే అసైన్ చేసామో ఆ వాల్యూ మాత్రమే మనకి ఎండింగ్లో చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ చూసామంటే ఇప్పుడు ఏ వాల్యూని ప్రింట్ చేద్దాం. ఏ వాల్యూని ప్రింట్ చేసినట్టయితే మనకి 34 అనేది అవుట్పుట్గా వచ్చింది. మీరు ఇక్కడ చూసినట్టయితే అంటే ఎండింగ్లో ఏ వాల్యూ లాస్ట్ లైన్లో మనం అది ప్రింట్ చేసే ముందు ఏ వాల్యూ అయితే దానికి అసైన్ అయి ఉంటుందో ఆ వాల్యూనే పైథాన్ యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ వేరియబుల్ గురించి. ఇప్పుడు మనం ఇంటీజర్ని ఇచ్చేసాం. సో మనం ఇప్పుడు ఒక స్ట్రింగ్ని ఏదైనా వాల్యూకి అసైన్ చేద్దాం. B అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. స్ట్రింగ్ కానీ క్యారెక్టర్ కానీ మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మీరు సింగిల్ కోట్స్ అయినా యూజ్ చేయొచ్చు, డబుల్ కోట్స్ అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇవి B అనే వేరియబుల్లో ఏదైనా నేమ్ ఆల్ఫా అనే ఒక స్ట్రింగ్ని మనం స్టోర్ చేసాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది మనం ప్రింట్ చేసామంటే ప్రింట్ అవుతుంది ప్రింట్ B అనేది వేరియబుల్గా. సో మనం ఆ వేరియబుల్ని మనం ప్రింట్ చేస్తాం.
ఇదిగోండి ఫ్రెండ్స్, చూసామంటే ఇక్కడ మనం ప్రింట్ ఏ చేసినందుకు 34 అనేది ప్రింట్ అయింది, ప్రింట్ బి చేసినందుకు ఆల్ఫా అనేది ప్రింట్ అయింది. ఇలా వేరియబుల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా మనం ఏ వాల్యూ అయినా పర్లేదు, ఒక ఫ్లోట్ వాల్యూ కూడా మనం అలాగే ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఇప్పుడు బి అనేది స్ట్రింగ్ కదా ఫ్రెండ్స్, ఇప్పుడు బికి మనం ఏదైనా వాల్యూ మార్చామనుకోండి అది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది, ఎందుకంటే లాస్ట్ వాల్యూ అనేది బీలో 5.6 ఉంది కనుక. ఇప్పుడు మనం బీని ప్రింట్ చేసినట్టయితే మనకి 5.6 అనేది వస్తుంది. ఇది ఫ్రెండ్స్ చూసారుగా వేరియబుల్స్ ఎలా ఉంటాయి. అండ్ వేరియబుల్కి మనం డిక్లేర్ చేసినప్పుడే వేరియబుల్కి మెమరీ అనేది యాక్సెసిబిలిటీ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే పైథాన్లో ఉన్న డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. డేటా టైప్స్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, అది ఇంటీజరా, ఫ్లోటా, స్ట్రింగా, క్యారెక్టరా అలా ఉంటాయి కదా ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో, అలాగనమాట. అది బూలియన్ అయితే ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది. మనం దాన్ని ట్రూ ఆర్ ఫాల్స్గా పైథాన్లో చూపించవచ్చు, లేదంటే 0 or 1గా, 0 అంటే ఫాల్స్గా, 1 అంటే ట్రూగా అన్నమాట. ఇంకా కేస్ సెన్సిటివ్ అంటే మీరు అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ప్రోగ్రామింగ్ ఎప్పుడు చేసినా సరే మనం ఆ వాల్యూని ఎలా అయితే డిక్లేర్ చేసామో దాన్ని అలాగే యాక్సెస్ చేయాలి. ఇప్పుడు మనం ఇంటీజర్ ఎలా డిక్లేర్ చేయాలి, ఫ్లోట్ ఎలా డిక్లేర్ చేయాలి అనేది చూద్దాం. a = 1 అన్నాం అనుకోండి, ఇది మనకి ఇంటీజర్, ఏలో 1 అనే ఇంటీజర్ ఏలో స్టోర్ అయింది. b = వాల్యూ, ఈ వాల్యూ అనే స్ట్రింగ్ బీలో స్టోర్ అయింది. ఇప్పుడు మనం ఫ్లోట్ వాల్యూస్ అయితే పాయింట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, val2 = 3.5 అన్నామంటే ఇది ఫ్లోట్ వాల్యూలో ఉంటుంది ఫ్రెండ్స్. పైథాన్లో డబుల్ అనేది ఉండదు, ఇంటీజర్ ఉంటుంది, ఫ్లోట్ ఉంటుంది. ఇంకా చాలా డేటా టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్, లిస్ట్, టపుల్, డిక్షనరీ, ఇలా చాలా ఉంటాయి. మనం ఫ్యూచర్లో వాటన్నిటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ఏంటంటే ఫ్రెండ్స్ అథమెటిక్ వేరియబుల్ డిక్లేర్ చేయడం అయితే వచ్చింది కదా, దీంతో మనం అథమెటిక్ ఆపరేషన్స్ అనేవి చేద్దాం. ఇప్పుడు a = 1 అనేసి అన్నాం కదా, b = 3, c = 4, d = 5.6, నేమ్ ఆల్ఫా. ఓకే, ఇవి ఫ్రెండ్స్ మనం కొన్ని డేటా టైప్స్ని అయితే మనం చేసుకున్నాం. ఇక్కడ ట్రూ అని ఇద్దాం. నేను 5 డేటా టైప్స్ ఇక్కడ డిక్లేర్ చేశాను. ఏలో 1 స్టోర్ చేశాను, బీలో ట్రూ స్టోర్ చేశాను, సిలో ఇది ట్రూ అనేది బూలియన్స్ ఫ్రెండ్స్, ఇది ఇంటీజర్, ఇది ఫ్లోట్, ఇదేమో స్ట్రింగ్. సో మ్యాక్సిమం మనం పైథాన్ మ్యానిపులేషన్స్ అన్ని వీటితోనే చేస్తాం. మనం ఇప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ ఆపరేషన్స్ అంటే పైథాన్లో ఎడిషన్ ఎలా చేయాలి, సబ్స్ట్రాక్షన్ ఎలా చేయాలి, మల్టిప్లికేషన్ ఎలా చేయాలి, డివిజన్ ఎలా చేయాలి, ఇవి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం 1 and 4ని మనం యాడ్ చేయాలనుకుంటే మీరు ఎలా చేయొచ్చు, డైరెక్ట్గా ప్రింట్ a + c అనైనా మీరు ప్రింట్ చేయొచ్చు, లేదంటే ఇంకొక వేరియబుల్ తీసుకొని యాడ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని a + c అని చెప్పి ఆ వేరియబుల్ అనేది కూడా మనం ప్రింట్ చేయొచ్చు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు రన్ చేసినట్టయితే ఇగోండి చూసారు కదా, మనం ప్రింట్ a + c అన్నా సరే ఎడిషనే ఉంది, యాడ్ = a + c అని చెప్పి ప్రింట్ ఎడిషన్ చేసినా సరే ఇది పైథాన్లో ఎడిషన్ ఫ్రెండ్స్. అలాగే మీకు సబ్ట్రాక్షన్ కావాలనుకుంటే ఇక్కడ మైనస్ సింబల్ పెడతారు, సబ్ట్రాక్షన్కి అయితే మైనస్ సింబల్ పెడతారు, అండ్ మల్టిప్లికేషన్కి అయితే ఇంటూ సింబల్ పెడతారు, స్టార్ సింబల్ ప్రింట్ పెడతారు. ఇది మనం రన్ చేసినట్టయితే అవుట్పుట్ అనేది వస్తుంది. 4 × 1 కదా, 1. అండ్ ఇప్పుడు ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక డివిజన్ చేసేటప్పుడు మాత్రం ఒకటి ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే డివిజన్కి ఈ స్లాష్ అనేది యూజ్ చేస్తాం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. పైథాన్లో ఇది స్లాష్ అనేది యూజ్ చేస్తే డివిజన్ వస్తుంది, కాకపోతే మనకి ఎప్పుడు ఫ్లోట్లోనే వస్తుంది అనమాట. అంటే ఆటోమేటిక్గా డేటా టైప్ అనేది కన్వర్ట్ అవుతుంది. ఇంటీజర్స్ని 2 మనం డివిజన్ చేస్తుంటే అది ఫ్లోట్గా మనకి రిటర్న్ చేస్తుంది. అదే మనకి నియర్ రౌండ్ దగ్గర ఇంటీజరే మళ్ళీ రిటర్న్ చేయాలంటే డబుల్ స్లాష్ అనేది మనం యూజ్ చేయాలి. ఒకసారి a/c చేద్దాం, ఇంకోసారి డబుల్ స్లాష్తో చేద్దాం. అవుట్పుట్ ఏమొస్తుందో మీరు గమనించండి. చూసినట్టయితే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ 0.25 వచ్చింది, ఇక్కడేమో 0 వచ్చింది. అంటే నియర్ వాల్యూకి అది రౌండ్ అయిపోతుంది వాల్యూ అనేది. సో ఇది ఫ్రెండ్స్. అండ్ మనం ఇప్పుడు ఇది డివిజన్, ఒకవేళ రిమైండర్ కావాలనుకుంటే మాడ్యులస్ ఆపరేటర్ యాజ్ యూజువల్, ఇది మాడ్యులస్ ఆపరేటర్ ఫ్రెండ్స్. మాడ్యులస్ ఆపరేటర్ మనం రన్ చేసినట్టయితే 1 and 1 వచ్చింది చూసారా. వాల్యూస్ మార్చేసి మాడ్యులస్ ఆపరేటర్తో చేద్దాం. a = 2 తీసుకుందాం, 8 తీసుకుందాం. a/c చేసినట్టయితే ఇదిగోండి ఫ్రెండ్స్ 2/2 వచ్చింది. అంటే రిమైండర్ ఏది మిగులుతుంది అనేసి అనమాట, కోషియంట్లో ఏముంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మాడ్యులస్ గురించి. అండ్ నెక్స్ట్ మనం ఏంటంటే ఫ్రెండ్స్ వేరియబుల్ నేమ్ = స్ట్రింగ్ అని చేసాం కదా, అలాగే మనం ఒక స్ట్రింగ్ని ఒక ఇంటీజర్ని ప్రింట్ చేయాలి, లేకపోతే వేరే వాల్యూస్ని పక్కనే ప్రింట్ చేయాలంటే పైథాన్లో ప్రింట్ ఫంక్షన్ దగ్గర కామా అనేది మనం యూజ్ చేసుకుంటే వాల్యూస్ అనేవి పక్కన ప్రింట్ అవుతాయి ఫ్రెండ్స్. ఇదిగోండి మీరు ఇక్కడ చూసినట్టయితే a, c అన్నాను కదా, అండ్ నేమ్ అని ప్రింట్ చేశాను,
డి అని ప్రింట్ చేశాను, కామా పెట్టేసి ఇవన్నీ ప్రింట్ చేస్తే వరుసగా వాల్యూస్ అనేవి పక్క పక్కన ప్రింట్ అవుతాయి. ఇదిగోండి మీరు ఇక్కడ చూసినట్టయితే 2, 8, ఆల్ఫా 5.6 అనేది ఇక్కడ ప్రింట్ అయింది ఫ్రెండ్స్. అండ్ సో ఇది వేరియబుల్స్ గురించి, వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా ప్రింట్ చేయాలి అనేసి. అండ్ ఇంకొన్ని ట్రిక్స్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం అట్ ఏ టైం మల్టిపుల్ వేరియబుల్స్ని కూడా మనం డిక్లేర్ చేయొచ్చు. అంటే ఒకే సింగిల్ లైన్లో. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది కామెంట్ చేద్దాం. ఇది కామెంట్ అట్ ఏ టైం ఎక్కువ వేరియబుల్స్ని కూడా మనం డిక్లేర్ చేయొచ్చు. ఎలాగంటే x, y, z ఈక్వల్స్ టు 1, 2, 3 అన్నాం అనుకోండి. ఎక్స్ వాల్యూలో ఇప్పుడు 1 అనేది వెళ్తుంది, y వాల్యూలో 2 వెళ్తుంది, z వాల్యూలో 3 వెళ్తుంది. అంటే మనం సింగిల్ లైన్లో మల్టిపుల్ వేరియబుల్స్ని కూడా డిక్లేర్ చేయొచ్చు, వాటి వాల్యూస్ని కూడా మనం ఇనిషియలైజ్ చేయొచ్చు. అండ్ అలాగే x ఈక్వల్ టు y ఈక్వల్ టు z ఈక్వల్ టు 9 అన్నారనుకోండి. ఎక్స్లో 9 ఉంటుంది, వైలో 9 ఉంటుంది, జెడ్లో 9 ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా ఇంప్లిమెంట్ అవుతుందో మీకు చూపించడం కోసం XYZని ప్రింట్ చేద్దాం. ఇది కామెంట్ చేద్దాం. XYZని ప్రింట్ చేసినట్టయితే మనకు అవుట్పుట్ ఏమొస్తుందో గమనించండి. ఇది కూడా రన్ చేద్దాం అట్ ఏ టైం కదా. సో వాల్యూస్ ఎలా అప్డేట్ అవుతాయో కూడా మీకు అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, ఫస్ట్ XYZని మనం ప్రింట్ చేస్తే 1, 2, 3 వచ్చింది. ఇప్పుడు పైథాన్లో ఏంటంటే లాస్ట్ లైన్లో ఏముంటే దానికి ఆ వేరియబుల్ అప్డేట్ అయిపోతుంది కనుక x ఈక్వల్ టు y ఈక్వల్ టు z ఈక్వల్ టు 9 అన్నాం కనుక XYZని ప్రింట్ చేస్తే 999 అనేది వచ్చింది. ఇది ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు వేరియబుల్స్ గురించి తెలుసుకోవాల్సింది. అథమెటిక్ ఆపరేషన్స్ కూడా మీరు చూసారు. అండ్ 2 వాల్యూస్ని డిక్లేర్ చేసి అన్ని అథమెటిక్ ఆపరేషన్స్ మీకు చూపిస్తాను. వాల్యూ 1 అనేసి ఒక పెట్టుకుందాం, 5 తీసుకుందాం, వాల్యూ 2 అనేసి 10 తీసుకుందాం. దీనికి అన్ని అథమెటిక్ ఆపరేషన్స్ కూడా చేద్దాం, ప్రింట్ చేద్దాం. ప్రింట్ a ప్లస్ బి, ప్రింట్ a మైనస్ బి, ప్రింట్ a ఇంటూ బి, ప్రింట్ a డివైడెడ్ బై బి. ఫ్లోర్ డివిజనే కాకుండా నార్మల్ డివిజన్ కూడా చేద్దాం. అండ్ మాడ్యులస్ ఆపరేషన్ కూడా చేద్దాం. సో ఇవి ఫ్రెండ్స్ అథమెటిక్ ఆపరేషన్స్. దీని ముందు మీరు ఏదైనా హింట్గా స్ట్రింగ్ ఇవ్వాలనుకుంటే ఎడిషన్ అని పెట్టి, చెప్పాను కదా వాల్యూస్ని పక్క పక్కనే చేయాలంటే కామా మధ్యలో ఇవ్వాలి. సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్. సో ఇది ఫ్రెండ్స్, ఇలా మీరు అన్ని వేరియబుల్స్ కూడా చేసుకోవచ్చు. వేరియబుల్స్ అయితే కేస్ సెన్సిటివ్, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ వేరియబుల్స్ డిక్లేర్ చేసేటప్పుడు వాటి రూల్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి. అండ్ వేరియబుల్స్తో ఆపరేషన్స్ చేసేటప్పుడు కూడా వ్యాలిడ్ వాల్యూస్ని మనం యూజ్ చేసేసి వాటితో ఆపరేషన్స్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా చెప్పడానికి ఇంప్రూవ్ అయ్యే ఫీడ్బ్యాక్ కూడా మీరు కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Have a good day.